ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 27 మంది అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన 15,69,538 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి లబ్ధిదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మీకోసం ఈ చెప్పుల కోసం ఆఫీస్ కూడా మేము తిరిగి ఈ చెప్పులు తీసుకొచ్చేదాకా మాదే బాధ్యత తీసుకుంటాం. మీ ఊళ్ళో ఎవరైనా సీఎం సహాయం ఇలా ఆసుపత్రి ఖర్చుల కోసం ఇంకో రకంగా ఇబ్బంది పెడితే ఇక్కడికి వచ్చి సుదీర్ఘం కలిస్తే ఏమేమి కావాలో చెప్తారు. అది పొలాలు వేరైనా, పార్టీలు వేరైనా, ఏ ఊరైనా మనం ఇది అందరికీ చేసే కార్యక్రమం. ప్రజలందరూ బాగుండాలని, పేదవాళ్ళకి ఇది ఆరోగ్యం కొంచెం పరిపస్తం చేసే సీఎం సహాయ నిధి కార్యక్రమాన్ని అందరూ తెలియజేస్తూ, కనుపాలెం మండలం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వచ్చిన మండల పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే ఆ ఊరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయితే మన వసంత్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుగుతారు. అలాగే కనుపాలెంలో యాక్టివ్గా పనిచేస్తున్న ముస్లిం ఆయన జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ చెప్పులు పంపిణీ జరగడం చాలా సంతోషం. మీ అందరికీ ఈ సహాయం నాకు పర్సనల్గా చాలా సంతోషాన్ని కలిగిస్తుందని మీ అందరూ తెలియజేస్తున్నాను. నమస్కారం.